నిశ్చయిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన మనుషులందరూ రక్షణ పొంది, ఒక్కరు ఇద్దరు అని అన్నారా? ఇక్కడ ఆకులు మీకులు అన్నారా? ఏమన్నారు? మనుషులందరూ రక్షణ పొందాలంట. ఎవరు రక్షణ పొందాలంట? మనుషులు. కొంతమందికి మేలని వాక్యం సెలవిస్తుందా? కాదు, మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొంది అనుభవ జ్ఞానం నేర్చుకోవాలి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం నేర్చుకోవాలి. రక్షణ పొందాలి, ఒకటి అనుభవ జ్ఞానం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరూ రక్షణ పొందాలి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారు అవ్వాలంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఉండాలి. సత్యమును అనుభవించిన అనుభవ జ్ఞానం చాలా మందికి లేదండి. సత్యమును అనుసరించిన అనుభవ జ్ఞానం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ సత్యం ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణమునందుటి చేత నాకే ఏమాత్రమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. అదే 32వ వచనంలో కూడా చూద్దాం. మరణము నొందిన వాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఇది సత్యం అండి. ఎవడైనాను దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఎంత మాత్రం సంతోషం కాదు. ఇది సత్యం అండి. అసత్యం ఏంటో తెలుసా? దుష్టుడు ఎందుకు పోని, దుష్టుడు వాడిని క్షేమావృద్ధిగా ఎందుకు ఉండాలి? దుష్టుడు ఎందుకు రక్షణ పొందాలి? దుష్టుడు ఎందుకు మారాలి? వాడు దుష్టుడు కనుక వాడు నాశనం అవ్వటమే కోరుకుంటాడు. అసత్యం. దుష్టుడు నాశనం అవటం కోరుకునేవాడు అసత్య బోధ. ఇది అసత్యం. దుష్టుడైనప్పటికీ వాడు ఎలాంటి వాడైనప్పటికీ వాడు మార్పు చెంది మరణం అవ్వకుండా, వాడు పాతాళానికి వెళ్ళకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటూ సత్యమైన సువార్త ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే సత్యమును గురించిన జ్ఞానం. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన జ్ఞానము నేర్చుకోవాలని. ఆ సత్యం అంటే ఏంటంటే నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. సత్యము యేసుక్రీస్తే. ఆయన సత్యవంతుడే తప్ప అబద్ధికుడు కాదు. ఆయన ఉన్నవాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు సత్యవంతుడు. ఎందుకు సత్యవంతుడే తెలుసా? మన పితరులైన ఇశ్రాయేలు నడిపించిన దేవుడు. ఎందుకు సత్యవంతుడో తెలుసా? ఆయన ఏదైనా చేస్తానంటే చేసి చూపించే దేవుడు. అసత్యం ఎక్కడుందో తెలుసా? చేస్తానని చేయకుండా ఉండటం అసత్యం. ఇది నీకు ఈ మేలు చేస్తాను అంటే దేవుడు తప్పకుండా చేసి చూపించే దేవుడు సత్యవంతుడు. ఆయన సత్యం. పరలోకం ఉందన్నమాట నిజం, సత్యం. అది ఇదిగో మరణించిన తర్వాత క్రైస్తవుడు అనేవాడు, రక్షించబడిన వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు అన్నమాట సత్యం. పరలోక రాజ్యం ఉంది, సత్యం. ఆయన మన కొరకు మరణించాడన్నమాట సత్యం. మన కొరకు భూమి మీదకు దిగి వచ్చాడన్నమాట సత్యం. ఆయనే సత్యం. ఆ సత్యమైన సువార్త ఇదిగో అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని, సత్య సువార్తను బోధించి అనుభవ జ్ఞానం కలిగిన వారు అందరూ అనుభవ జ్ఞానం కలిగిన వారు అవ్వాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతితో చెప్తున్నాడు. తిమోతి పత్రిక రాస్తూ అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని కోరుకుని మనుషులందరూ రక్షణ పొంది అనుభవ జ్ఞానం కలిగి సత్య స్వార్థ యందు అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నామని అపోస్తలుడైన తిమోతి గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అసత్యం ఏంటో తెలుసా? దుష్టుడు
రక్షించబడకుండా వదిలేయటం, ఒక పాపిగానే వదిలేయటం, ఒక పాపిని ఇదిగో అమ్మా నువ్వు నీ మీద ఎవ్వరూ రాయి వేయలేదా, నేను వేయను, నీ మీద నేను కూడా రాయి వేయను, నేను నిన్నేమి శిక్షించను అంటే ఎంతటి పాపినైనా క్షమించటం సత్యం. అసత్యం పాపిగానే చూడటం అసత్యం. అందుకే సత్యమైన దేవుడు ఈయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్య సువార్త, ఆ సత్య సువార్తే నరకానికి వెళ్లకుండా దుష్టుడి సహితము రక్షణలోకి నడిపిస్తే నేను సంతోషపడతాను. దుష్టుడు మరణిస్తే నాకేమన్నా సంతోషమా, ఒక పాపి మరణిస్తే నాకేమన్నా సంతోషమా అని దేవుడైన యెహోవా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా సత్యమును గురించిన మాట్లాడుతున్న, సత్యము గురించిన జ్ఞానం, సత్యమును గురించిన జ్ఞానం. ఎంతటి వారినైనా ప్రేమించటం, ఎంతటి వారినైనా క్షమించటం, ఎంతటి వారికైనా స్వార్థ బోధించటం, ఇది సత్యమును గురించిన జ్ఞానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని, ఆ ఫుట్ నోట్ లో 3 ఉంది, ఒకసారి చూడమ్మా. అందులో శరీర రీతిని అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానుల సిగ్గుపరచుటకు లోకముల నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకముల బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. దేవునికి స్తోత్రం. 31 కూడా చూద్దాం. అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుడు మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ లోకముల వెర్రివారిని దేవుడు ఎన్నుకున్నాడంట, జ్ఞానవంతులు ఎన్నుకోలేదంట. లోకముల వెర్రివారిని దేవుడు ఎన్నుకున్నాడంట, ఏర్పాటు చేసుకున్నాడంట. దుష్టుల్ని, అందుకే దుష్టులను ప్రేమిస్తున్నాడు, దుష్టులను మారుస్తున్నాడు దేవుడు. దుష్టులను దేవుని వైపు మలుస్తు వాళ్ళని పాపములను అలాగే వదిలేయట్లేదండి. వాళ్ళని పాపములనే వదిలేయకుండా వాళ్ళ పాపమ స్థితి, దుష్టపు స్థితి నుండి దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? లోకంలో జ్ఞానవంతులను ఎన్నుకోవట్లేదంట, దేవుడు వెర్రి వారిని ఎన్నుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారి శిష్యులు కూడా అందరూ జాలర్లేనండి, చేపలు పట్టే వాళ్ళండి. వాళ్ళు ఎక్కువగా పాండిత్యం చదువుకున్న వాళ్ళు కాదండి, ఎక్కువగా ఎంబీబీఏలు మరి పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వాళ్ళు కాదండి. కేవలము చేపలు పట్టే జాలర్లు. ఇదిగో ఎన్నిక లేని వారండి, వెర్రివారండి. వెర్రివారిని దేవుడు ఎన్నుకొని నా పని చేయండి అని పిలిచాడండి. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతులు వారు ఇంజనీర్ చదివితే, వారు ఎంబీఏ చదివితే, వారు కలెక్టర్ చదివారంటే వారు దానికి ఇచ్చే విలువ, దానికి ఇచ్చి దానిలో ఆ జాబ్ చేసుకుంటూ నాకేంటి అన్న నన్ను గర్వం చేత వాళ్ళు వెళ్ళిపోతారని దేవుడు ఎన్నిక లేని వారిని, చిన్న చిన్న చదువులు, బైబిల్ చదవగలిగితే చాలా, అలాంటి వారిని దేవుడు ఎన్నుకొని తన పరిచయం చేయించుకుంటున్నాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి అంట వాళ్ళకి జ్ఞానం ఇస్తున్నాడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపు వలన అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుడు మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, వివేచనమాయను. దేవునికి స్తోత్రం. అతిశయించడానికి తర్వాత జ్ఞానం వచ్చినాక, తెలివి వచ్చినాక,
సత్యవాదము జ్ఞానం నేర్చుకోకుండా ఏం చేస్తారంటే అతిశయం వచ్చేస్తుంది. అతిశయించొద్దు, అతిశయించుకోకుండా దేవునిలో వివేచనయు, సంపూర్ణ జ్ఞానము, వివేచనయు, మరి దేవుని యొక్క నీతియు, పరిశుద్ధతయు, వివేచనయు దేవుని జ్ఞానం వలన వస్తుంది. వీళ్ళకి వెర్రివారిని ఎన్నుకున్నాక వీళ్ళకి ఏమొస్తుంది? వివేచన వస్తుందంట, పరిశుద్ధత వస్తుందంట, నీతి వస్తుందంట. దేవునికి స్తోత్రం. వెర్రివారిని దేవుడు ఎన్నుకున్నాక వాళ్ళు నీతిగా ప్రవర్తిస్తారు, వివేచనగా ప్రవర్తిస్తారు, పరిశుద్ధంగా ఉంటారు. దేవునికి కృతజ్ఞత స్తోత్రం. వాళ్ళే దుష్టులు, దేవునికి స్తోత్రం. వారే పాపులు. మనందరం దుష్టులు అండి, మనందరం పాపులు అండి, ఎన్నిక లేని వారు అండి. దేవుడు లోకములు అందరిని వదిలిపెట్టి మనల్ని ఎన్నుకున్నారండి, ఏర్పాటు చేసుకున్నారండి. లోకంలో జ్ఞానవంతులు, తెలివైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరిని వదులుకుని దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 20వ వచనం కూడా చూద్దాము, 19వ వచనం చూద్దాం, 18వ వచనం కూడా చూద్దాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెలుతరము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి ఇది విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునని వ్రాయబడి ఉన్నది. అందుకు వాళ్ళు చదివిన జ్ఞానము, చదువు వలన జ్ఞానం అనుకుంటున్నారు, వారి ఉద్యోగం వలన వారికి జ్ఞానం అనుకుంటున్నారు, వారి తెలివి వలన వారికి జ్ఞానం అనుకుంటున్నారు. జ్ఞానుల జ్ఞానము నాశనం అవుతుందంట. ఆ అతిశయించటం వలన, వారి గర్వంగా ఉండటం వలన జ్ఞానుల జ్ఞానము ఏమవుతుంది? నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును. జ్ఞానం ఇచ్చేది దేవుడైతే ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించడం వలన జ్ఞానుల జ్ఞానం అంట దేవుడు నాశనం చేస్తాడట. వివేకుల వివేచన నేను నాశనం పరుతును. అయితే సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి విరుద్ధంగా ఉంటుందన్నమాట. ఇదేంటి? సిలువు పండుగ వచ్చేసిందా? సిలువు స్వార్త, యేసయ్య సిలువలో రాలాడరా? ఇదేంటి? యేసయ్య వీళ్ళ దేవుడిని ఎందుకని అలా మరి కొట్టి, కొరడాలతో కొట్టి మరి ఇలా సిలువేశారేంటి? వీళ్ళ దేవుణ్ణి వస్త్రాలు తీసేశారేంటి అని చాలా మంది వెర్రితనముగా అనుకుంటారు. ఎందుకంటే ఆ మహామౌని సింహాసనం మీద తను తాను తగ్గించుకుని భూమి మీద ఆయన సిలువ మరణానికి అప్పగించుకున్నాడు కనుక ఇప్పుడు మహామౌని పక్కన కుడి పార్శ్వ సింహాసనం ఎదుట సింహాసనాసనుడుగా ఉన్నారు. ఏ దేవుళ్ళు పరలోకాన్ని స్థిరపరచలేదండి, స్థాపించలేదండి, స్థిరపరచలేదండి. ఏ దేవుళ్ళు పరలోకములకు వెళ్ళి అక్కడ మహామౌని దగ్గర సింహాసనం ఎదుట సింహాసనం మీద ఆసనుడుగా లేరండి. ఇదిగో అన్ని నామముల కంటే ఈయన నామమే పై నామముగా దేవుడు చేసి ఉన్నాడు, అందరికంటే పైవాడిగా చేసి ఉన్నాడు. ఎందుకంటే ఈయన శిలువ మరణానికి అప్పగించుకున్నాడు కనుక. అందరి దేవుళ్ళు బాణం వేస్తే బాణం వేశారు, తిరిగి తిడితే తిట్టారు, కొడితే కొట్టారు. ఎవరు మనిషికి బదులుగా మరణించలేదు. ఈ దేవుడు మాత్రమే మనిషికి బదులుగా, నీకు బదులుగా, ఒక పాపి, ఓ పాపి, ఓ దుష్టుడా, నీకు బదులుగా నేను మరణం అవుతాను, ఇదిగో నీకు బదులుగా నేను ఇదిగో సిలువ త్యాగం చేస్తానని మరణించాడు. అంత హీనుడిగా మారిపోయాడు. ఇదిగో తిట్టే వారికి తన రూపాన్ని అప్పగించుకున్నాడు, తన ఎదుట నిలబడ్డాడు. గుద్దే వారికి తన చెంపనిచ్చాడు, వీపునిచ్చాడు. ఇదిగో చెంపలమ్మక కొట్టే వారికి తన చెంపను అప్పగించాడు, మొఖాన్ని ఊసే వారికి మొఖాన్ని అప్పగించాడు. కనుక ఆయన ఎంత తగ్గించుకున్నాడో అంతగా హెచ్చించబడి అందరికంటే తన నామం హెచ్చించబడిన అన్ని నామముల కంటే యేసయ్య నామం హెచ్చింపదగిన నామముగా కనబడుతుంది, పై నామముగా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి మాత్రమే వెరుతనంగా ఉంటుంది. మనకేమో శక్తినిస్తుందట. సిలువను కూర్చున్న వార్త మనకేమిస్తుంది. అందుకే ఈ సిలువ ధ్యానాలు ఎక్కువగా ప్రార్థన చేసుకోండి. ఒక క్రమాన్ని కలిగి ఉండటానికి శక్తినిస్తుంది. నీకు ఎక్కువగా ప్రార్థన చేయటం వలన దేవుని యొక్క శక్తి నీలోకి వచ్చి శక్తినిస్తుందట. దేవునికి స్తోత్రం. నువ్వు శక్తిహీనురాలాగుంటే శక్తిని పొందుకుంటావు, శక్తిహీనుడుగా ఉంటే శక్తిని పొందుకుంటావు. సిలువను గురించిన వార్త శక్తినిస్తుందంట. దేవునికి స్తోత్రం. నశించుతున్న వారికి వెరుతనంగా ఉంటది. ఇదిగో జ్ఞానులు ఆ వెరుతనంగా ఉండే వారిని, వాళ్ళ జ్ఞానాన్ని వారు ఆధారణ చేసుకున్న వారికి ఇదిగో వారి జ్ఞానులు నాశనం చేస్తుంది. వారి వివేచన
వివేకము, ఆ వివేచన వారి నాశనం చేస్తుందని స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. కొరింథీ సంఘానికి పరిశుద్ధులైన వారికి రాస్తున్న మాట ఇది. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. 7వ వచనం కూడా చూద్దాం. 6వ వచనం, క్రీస్తును గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీలో ప్రతి విషయములను, అనగా సమస్త ఉపదేశములను సమస్త జ్ఞానముతో ఐశ్వర్యవంతులైరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడాలి. క్రీస్తును గురించిన సాక్ష్యం మీలో ఏమవ్వాలి? స్థిరపరచబడాలి. స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములను, అనగా సమస్త ఉపదేశములను సమస్త జ్ఞానములను ఐశ్వర్యవంతులైరి. దేవునికి స్తోత్రం. ఉపదేశములను, క్రీస్తుని గురించిన వార్త, క్రీస్తును నమ్ముకుంటూ వలన క్రీస్తుని గురించిన ఆ సాక్ష్యము, దేవునిలో గొప్ప సాక్ష్యము, క్రీస్తుని గురించిన సాక్ష్యం. నా దేవుడు నాకు ఈ పని చేశాడు, నా దేవుడు ఇలాంటి అద్భుత కార్యం నాకు చేశాడని క్రీస్తుని గురించిన సాక్ష్యము. ఆ తర్వాత క్రీస్తుని గురించిన ఉపదేశము. దేవునికి స్తోత్రం. ఆయన యందు మీలో ప్రతి విషయములోను, ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యవంతులు అవుతారంట. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానము, క్రీస్తుని గురించి ఎప్పుడైతే నీవు ఆయన గురించిన ఉపదేశములోను, క్రీస్తుని గురించిన మరి సాక్ష్యములోను స్థిరముగా నీవు ఉంటావు, అప్పుడే నీవు ఐశ్వర్యవంతురాలు అవుతావు, ఐశ్వర్యవంతులు అవుతావని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. జ్ఞానం ఉండాలండి, నమ్ముకుంటమే కాదండి, జ్ఞానం ఉండాలండి. ఆ జ్ఞానము సాక్ష్యంలో చూపించాలి, దేవుని యొక్క ఉపదేశములో చూపించాలి. అంతేకాకుండా ఈ లోకములో అందరిని వదిలేసి దేవుడు నిన్నే రక్షణలోకి నడిపించాడు, నిన్నే మార్చుకుని నిన్నే ఎన్నుకున్నాడంటే, ఇదిగో దేవుడు నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని జ్ఞానులైన వారిని వదిలిపెట్టి వేరే వారిని ఎన్నుకుంటారన్నమాట. రుజువు చేయడానికి, నీ ద్వారా వాక్యాన్ని నెరవేర్చబడటానికి దేవుడు నిన్ను మార్చుకున్నాడు, తన రక్షణ వైపు నడిపించాడు, రక్షణ మార్గంలో స్థిరపరిచాడు. నీకు జ్ఞానం ఇవ్వటానికి, ఐశ్వర్యం ఇవ్వటానికి, క్రీస్తులో గొప్ప సాక్షిగా నిన్ను నిలబెట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 24వ వచనం కూడా చదువుదాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెనుతనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి క్రీస్తు దేశస్తులకేమో పిలువబడిన వారికి క్రీస్తు దేవుని యొక్క శక్తిని, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వెలుతనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలిగి, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవునికి స్తోత్రం. దేవుని వెలుతనం అంట ఈ లోక జ్ఞానవంతుల కంటే జ్ఞానం కలిగిందంట. దేవునికి స్తోత్రం. దేవుని వెలుతనము అనగా దేవుడు అక్కడ ఒకసారి చూద్దాం. దేవుని గురించి అన్నమాట నిర్గమాకాండం 13:17 చూద్దాం. దేవునికి వెలుతనం ఏంటి? దేవుని వెలుతనం అంట మనుషుని జ్ఞానము కంటే, ఆయన వెలుతనమే మనుషుడు చాలా జ్ఞానవంతుడైతే మనుషుడి జ్ఞానము కంటే దేవుని యొక్క వెలుతనం జ్ఞానం కలిగినదంట. వెలుతనమైనప్పటికీ జ్ఞానము కలిగినదంట. అంటే దేవుని యొక్క వెలుతనం ఎక్కడో తెలుసా? ఇదిగో ఏమండి, ఇప్పుడు కొత్తెర్ల గ్రామం రావాలండి. కొత్తెర్ల గ్రామం రావాలంటే చక్కగా మంచి తొందరగా వెళ్ళే రూటుని వచ్చేస్తే తొందరగా వచ్చేస్తాం. ఈ రూట్ ఇక్కడ పెట్టుకుని తిన్నగా రూట్ పెట్టుకుని అదంతా తిరిగి వస్తున్నాం అనుకో, మనిషి యొక్క వెలుతనం. ఇజ్రాయేల్ ప్రజలు కూడా 3 రోజులు వెళ్ళిపోయి కానాను దేశానికి 40 రోజులు 40 సంవత్సరాలు నడిపించాడంటే దేవుడు మనిషి స్థితిని చూసి దేవుడు వెలువాడుగా అక్కడ ప్రవర్తించినట్టుగా నిర్గమాకాండం 13:17 చూద్దాం. నిర్గమాకాండం 13:17 మరియు ఫరో ప్రజలను పోనీయక, కావున ఈ ప్రజలు పశ్చాత్తాపపడిరి, ఐగుప్తుకు తిరుగుదురేమో అని ఫిలిష్తీయుల దేశము, ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గం వారు నడిపించలేదు. చుట్టూ దారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గం నడిపించాను. ఇశ్రాయేలు ఎంత సమాధుల ఐగుప్తుల నుండి వచ్చిన. దేవునికి స్తోత్రం.
ఇక్కడ ఫిలిష్తీయుల దేశం సమీపమైనను చుట్టూ తిప్పి తీసుకెళ్ళాడంట దేవుడు. దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క వెర్రితనం ఇది. అంటే దేవుని యొక్క వెర్రితనం మనిషి జ్ఞానము కంటే, దేవుడు అక్కడ దేవుని యొక్క వెర్రితనం గురించి చెప్పాలంటే పర ప్రజలను పోనీయగా మరియు ప్రజలను పోనీయక ఇశ్రాయేలు ప్రజలను అడగ ప్రార్థన చేయగా ఇక వెళ్ళిపోండి మీ దేశానికని ప్రజలను పాలించాడంట. ఆ పాలిస్తే దేవుడు అంట చుట్టూ తిప్పి తీసుకెళ్తున్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి ఐగుప్తులు తిరిగి యుద్ధము చూసి అంటే తిన్నగా తీసుకెళ్ళిపోయారు అనుకో, మళ్ళీ ఐగుప్తులు సైన్యాలు వేసుకుని వచ్చేస్తాడు వెనకాల పడి యుద్ధం జరుగుతుంది. వీళ్ళ మీద వాళ్ళు వచ్చేసి యుద్ధం జరిగితే ఇక్కడ వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని వెనక తీసుకెళ్తాం కంటే అసలు ఐగుప్తులో ఉంటేనే మెరుగ్గా అనని అనుకుంటారేమో ప్రజలు. ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని విడిపించావు, మళ్ళీ ఐగుప్తు వచ్చి మా మీదకి యుద్ధం చేస్తుంటే నువ్వేంటయ్యా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి యుద్ధంలో మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా అనని మళ్ళీ ఆ పద వైపు ఐగుప్తు వైపు ప్రజలు మళ్ళుతారేమో అని దేవుడు అంట వెర్రివానిగా ప్రవర్తిస్తూ, దేవునికి స్తోత్రం హల్లెలూయా, వెర్రివానిగా ప్రవర్తిస్తాంట చుట్టూ తిప్పి తీసుకెళ్ళాడంట దేవుడు. హల్లెలూయా. చుట్టూ తిప్పి తీసుకెళ్ళిన మనుష్య జ్ఞానము కంటే దేవుని వెర్రితనము కూడా జ్ఞానము కలిగినదే. దేవునికి స్తోత్రం. తొందరగా తీసుకెళ్ళిపోవచ్చు, తొందరగా వెళ్ళవలసిన గమ్యానికి కొద్ది రోజుల్లోనే చేరిపోతారు. 3 రోజుల ప్రయాణమే అయినను 40 సంవత్సరాలు పట్టిందంటే చుట్టూ తిప్పి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. 40 రోజుల్లో చేరుకునే ఊరు 40 సంవత్సరాలు పట్టింది ఇశ్రాయేలు ప్రజలకి. హల్లెలూయా. ఇది దేవుని వెర్రితనమైనను మనిషి జ్ఞానము కంటే. ఎందుకు ఇలా చేశారంటే వెర్రితనముగా ఏంటి తర్వాత మనం చూస్తే ఇదేంటి ఇక్కడ ఊరుంటే అదంతా తిరిగి తీసుకొచ్చి ఎంత పెంచోళ్ళండి మీరు అంటారు. దేవుడు కూడా ప్రజలు అప్పుడు అలాగా అనుకుని ఉండొచ్చు. దేవుడికి స్తోత్రం. ఈనాటి బోధించే వాళ్ళు కూడా అలా అనుకుని ఉండొచ్చు. చిటుకుని వెళ్ళిపోయి ఐగుప్తు నుండి ఇశ్రాయేలుకి వెళ్ళిపోయే ఊరు ఇన్ని సంవత్సరాలు నడిపించాడంటే దేవుడు వెలువాడని నువ్వు అనుకోవచ్చు. దేవుని వెలుగుతనం ఎందుకు తెలుసా? అక్కడ వెలువాళ్ళకి ఎందుకు ప్రవర్తించాడు? దావీదు కూడా ఒకసారి తన శత్రువుల మధ్య సౌలు ముందు మాట్లాడటానికి వెలువాళ్ళగా పిచ్చివాళ్ళగా యాక్షన్ చేసి సొల్లు కారుతూ పిచ్చివాళ్ళగా యాక్షన్ చేశాడు. ఎందుకంటే శత్రువులు చేతులను చూడిపించబడటానికి. దేవుడికి స్తోత్రం. వీళ్ళ మనసులో మళ్ళీ ఐగుప్తు వైపు మళ్ళీ ఏమన్నాడు దేవుడు ఇక్కడ వెలువాళ్ళగా చుట్టూ తిప్పి ఇదిగో దూరమైనా సరే ఎర్ర సముద్రమును చుట్టూ తిప్పి తీసుకెళ్ళినట్టుగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అంటే అదే 1 కొరింథీ పత్రిక 25లో కూడా చదువుదాం ఒకసారి. 1:25 1 కొరింథీ 1:25. దేవుని వెలుగుతనము మనిషి జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. చూద్దాం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము పోషించుతున్నది, వివేచన అమ్మా వివేచన తన సర్వము జ్ఞానము పోషించుతున్నదంట. ఇక్కడ దేవుని యొక్క వెలుగుతనం మనిషి జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. జ్ఞానం అంటే ఘోషిస్తుందంట. జ్ఞానం ఏం చేస్తుంది? ఘోషిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఘోషించి వీళ్ళని ఎలా నడిపించాలి మంచి మార్గంలోకి? ఎలాగైనా ఘోషిస్తుంది. ఘోష అంటే చాలా దేవుడు మళ్ళీ పాపంలో పడిపోయి నేను విడిపించాను వీళ్ళని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు ఎవరండి ఘోష పెట్టినట్టుగా. ఎంతగా ఘోష, ఇదిగో సూర్యుడు కారినట్టుగా సూర్యుమంట చిన్నగా వర్షం దడబ పడిందనుకో, గబగబ పడిందనుకో తొందరగా ఎడిసిపోతాయి. అది ముసురు పట్టినట్టుగా సన్నగా కారుతుందంటే అది ముసురు పట్టిందని అని అనుకుంటా ఉంటాం. అట్లాగే జ్ఞానము కూడా ఘోషలాగా మనిషిని చెడ్డత్రావులోకి వెళ్ళిపోతారేమోనని మళ్ళీ ఐగుప్తికి మలచబడతారేమోనని దేవుడు బాధపడుతూ జ్ఞానము ఘోష
ఘోషిస్తుంది అని ఇక్కడ మరి సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తున్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళని నడిపించడానికి ఎలా నడిపించారంటే అలా నడిపించారండి అని అంటారని వెర్రి మనుషులు వెర్రిగా ప్రవర్తిస్తారని జ్ఞానం అంటే వాళ్ళ మధ్యలో ఉండే ఘోషిస్తూ మరి మోషేని అహరోన్ని మిర్యామును దగ్గర పెట్టి జ్ఞానం వాళ్ళని బలపరిచేలాగా వాళ్ళని ఎలా నడిపించాలో జాగ్రత్తగా నడిపిస్తూ ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా నడిపిస్తూ వాళ్ళని దేవుడు కానాను యెరూషలేముకి నడిపించడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానము సత్య జ్ఞానములోకి నడిపించాలని దేవుడు ఘోషిస్తున్నాడు. మనల్ని ఆ సత్యము గుండా నడిపించాలని. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క అనుభవ జ్ఞానముతో నడవాలని దేవుడు కోరుకున్నాడు. అదే తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అబద్ధికులు, వాత వేయబడిన మనసాక్షి గల వారే వివాహమును నిషేధించు సత్యం విషయమే అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులను చెప్పుచుందురు. ఇక్కడ అనుభవ జ్ఞానం కలిగి ఉంటున్న ప్రజలను, దేవుని యొక్క విశ్వాసులను కొంతమంది వివాహం నిషేధం అని చెప్తా ఉంటారు, కొంతమందిని కొన్ని ఆహార వస్తువులు తినకూడదని చెప్తా ఉంటారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆహారం పుచ్చుకునే వారినంట ఈ ఆహారం తినకూడదు, ఆ ఆహారం తినకూడదని చెప్తా ఉంటారంట. వివాహం చేసుకోకూడదు, వివాహం చేసుకుంటే మరి దేవుడు పరలోక రాజ్యం లేదని చాలా మంది అబద్ధికులు అంటారు. వీళ్ళు ఇలాంటి మాటలు నమ్మవద్దు. అనుభవ జ్ఞానం కలిగి ఉన్నారు. ఇప్పుడు వరకు ఏదైనా కృతజ్ఞతా స్థితులు చెల్లించి తినొచ్చు అని అనుభవ జ్ఞానం నేర్చుకున్నారు. వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకుని బిడ్డలు కానీ ఫలించాలి, భూమిని నిండించాలి, భూమిని లోపరుచుకోవాలి అన్న వాక్యాన్ని నేర్చుకున్నారు. ఆ వాక్యానుసారంగా జీవించకుండా కొంతమంది అబద్ధ బోధకులు వచ్చంట వివాహం చేసుకోకూడదని చెప్తారంట. రెండోది ఏది అది తినకూడదు, కొన్ని వస్తువులు తినకూడదు, కొన్ని జంతువులు తినకూడదు అని చెప్తారంట. కొన్ని తినకూడదని చెప్తారు. కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఏది తీసుకున్నా మీకు ఏ హాని చేయదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే కొన్ని తినొద్దని చెప్తారంట, కొన్ని తినొద్దని వాళ్ళు తినకుండా ఉండి వాళ్ళు తీర్మానం చేసుకుంటే సరే, మిమ్మల్ని కూడా తినొద్దని చెప్పడం చాలా పొరపాటు. ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను మీతో మీ మధ్యలో మెలుగుతున్నాను. నేను ఏమైతే తినకుండా ఉంటున్నానో అవి కూడా మీరు కూడా తినొద్దని నేను ఏ రోజునైనా మీతో చెప్పానా? అది మీ ఇష్టానికే. అట్లా కొంతమంది అనుభవ జ్ఞానం ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్నారు, ఆ అనుభవ జ్ఞానాన్ని పక్కకు లాగేసి కొన్ని తినొద్దని చెప్తారంట, పెళ్లిళ్ళు చేసుకోవద్దని చెప్తారంట. అలాంటి వాటిని వినొద్దు. మీరు అనుభవ జ్ఞానం కలిగిన వారు అనుభవ జ్ఞానంతోనే ఉండండి అని ఈ వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ తిమోతి గారు చెప్తున్నారంట, ఏ అనుభవ జ్ఞానం నేర్చుకున్నారు ఆ అనుభవ జ్ఞానంలోనే ఉండండి. కుయుక్త ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, చాలా జాగ్రత్తగా ఉండండి, అనుభవ జ్ఞానాన్ని వదిలిపెట్టొద్దు అని ఇక్కడ తిమోతి గారు తన పత్రికలో రాస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్యమును గురించిన జ్ఞానము. ఆ సత్యం ఏంటంటే అనుభవ జ్ఞానంలో ఉంటున్నా నీవు ఆహార విషయాల్లో నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఈ ఉపవాసాల్లో చాలా మంది ఆ నీసు తినము అని తీర్మానం చేసుకుంటున్నారు. ఆ తీర్మానం కూడా నాకు వాక్యాలు చూసినాక అది కూడా నాకు నచ్చల. ఏంటి వాక్యము ఒకే ఒక మాట చెబుతుంది, దుఃఖమునకు ప్రతిగా పూదండను, మరి భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఉల్లాస వస్త్రమును, స్తుతి వస్త్రమును, బూడిదకు ప్రతిగా పూదండను ఇలా ఇస్తానని 4 అనుభవాలు నేను వాక్యం చూసినాక ఇక ఏమి తినాలో ఏమి తినకూడదు ఇవి కాదు భక్తిని తీసుకెళ్లాల్సింది. ఉపవాసాలంటే ఇటువంటి కాదు తీసుకెళ్లాల్సింది. కన్నీరు కార్చి భారభరితమైన ఆత్మ కలిగి ఉండాలి. ఆ ఆత్మ కలిగి ఉండి దేవుని స్తుతి వస్త్రాన్ని సంపాదించుకోవాలి తప్ప ఇది తినకూడదను, ఇలా ఉండాలను, అలా ఉండాలను ఏమి లేవు ప్రభువా. నీ కొరకు కన్నీరు కార్చి నిత్యము ప్రార్థన చేస్తే చాలయ్యా అనే తీర్మానానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. నేను కూడా అదే మరి బస్సు బుధవారం రోజున అదే మీకు బోధించడం జరిగిందనమాట.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్యమును గురించిన అనుభవం జ్ఞానం నేర్చుకోవాలి. సత్యము ఏది సత్యము? దుష్టుడైనప్పటికీ వాడిని క్షమించేసి వాడిని రక్షణ మార్గంలో నడిపించడం సత్యం. వాడు ఆపడమే ఆ దుష్టత్వంలో చనిపోతే అది సత్యము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అనుభవ జ్ఞానము కలిగి ఉంది. ఈ లోకములో వెర్రివారిని దేవుడు ఎన్నుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. ఈ రెండోది, ఈ లోకంలో వెర్రివారిని ఎన్నుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. ఇది సత్యము. కానీ నువ్వు అనుకుంటావు ఈ లోకంలో సత్యం ఇది కాదు. ఏంటంటే వాళ్ళెందుకు పనికొస్తారు? వాళ్ళు పాపులు, దుష్టులు. రెండోది, వాళ్ళు జ్ఞానం లేని వారు. జ్ఞానం కలిగిన వాడైతే తాగుతాడా? జ్ఞానం కలిగిన వాడైతే ఇలా ప్రవర్తిస్తాడా, ఇలా మాట్లాడతాడా అని అంటారు. ఇది ఈ లోక జ్ఞానం. కానీ దేవుని యొక్క జ్ఞానం ఏంటో తెలుసా? అసత్యముగా ఉన్న వారిని సత్యం వైపు నడిపించడం సత్యము. వెర్రి వారిని ఎన్నుకుంటాం సత్యమైన జ్ఞానము. దేవునికి స్తోత్రం. దేవుని జ్ఞానం వెర్రి వారిని ఎన్నుకున్నాం వాడుకుంటాం దేవుని జ్ఞానం. వెర్రి వారిని ఎన్నుకున్న వాళ్ళకి రక్షణ ఇవ్వటం దేవుని జ్ఞానం. ఇదిగో దుష్టుల్ని మరణానికి అప్పగించుకోకుండా ఉండటం దేవుని యొక్క జ్ఞానం. ఇంకా దేవుని జ్ఞానం ఏంటో తెలుసా? దేవుని జ్ఞానం ఏమని చెబుతుందంటే, ఇదిగో జ్ఞానము కలిగి ఉన్నావు నీవు, అనుభవ జ్ఞానం కలిగి ఉన్న నీవు ఎలా ఉండాలంటే తినే ఆహారాల్లోనూ ఇదిగో పెళ్లిలోనూ కాదు జ్ఞానము చూపించాల్సింది. అది వెర్రి జ్ఞానం అనమాట. దేవుని జ్ఞానము ఈ రెండింటిని కూడా తీసి పక్కన పెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎన్నుకునేవారు, ఏర్పాటు చేసుకునేవాడు దేవునిలో ఎంతగానో బలం పొందుకుంటారండి. దేవునికి స్తోత్రం. అదే 1 కొరింథీ పత్రికలో చూద్దాం. 1 కొరింథీ పత్రికలోనే 6వ వచనం. 1 కొరింథీ పత్రికలోనే 6వ వచనం. అమ్మా దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుము. అమ్మా అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానం ఏం చేస్తుందంట? అన్నిటినీ తాళుకుంటుందంట, అన్నిటినీ ఓర్చుకుంటుందంట, అన్నిటినీ సహిస్తుంది జ్ఞానము. దేవునికి స్తోత్రం. దుర్నీతి విషయమే సంతోషపడదంట. చాలా మంది జ్ఞానవంతులు అని చెప్పుకుంటారు. దుర్నీతి విషయం ఎక్కడైనా దుర్నీతిగా ప్రవర్తిస్తే వాళ్ళకి అట్టగా జరగాలంట. ఎవరికైనా నష్టం కలిగినా, ఎవరైనా బాధపడుతున్నా, ఎవరైనా వ్యాధం పడుతున్నా వాళ్ళకి అలాగే జరగాలి అనుకుంటారు. దుర్నీతి విషయమే సంతోషపడక జ్ఞానము వారిని ఎలా రక్షించాలా, ఎవలా దేవుని వైపు త్రిప్పాలా అని ఆలోచిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ వచనంలో కూడా చూద్దాం. 2:6 పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నారు. ఈ జ్ఞానము మరుగై ఉండేను. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియకు ప్రభువును సిలువేయకపోయిదురు. ఇందులో కూర్చుని జ్ఞానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకము దేవునికి స్తోత్రం పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించుతున్నాను. కొరింథీ సంఘం చాలా పరిపూర్ణమైన భక్తులు ఉన్నారంట. కొరింథీ సంఘానికి చెప్తున్నా, పరిపూర్ణులైన వారి మధ్య నేను జ్ఞానం బోధించుతున్నాను. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యమే జ్ఞానము. జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఎలా ఉండాలి అలా ఉండాలని జ్ఞానాన్ని వాక్యము లెసన్ చెప్పటం వేరు, జ్ఞానాన్ని బోధించటం వేరుగా ఇక్కడ మాట్లాడుతున్నారు ఆయన. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా నేను బోధించుతున్నాను. మర్మయుక్తంగా. సామెతలు కూడా చాలా జ్ఞానముగా సామెతలు రాశారు ఆయన. బెత్తం వాడని వాడు తండ్రికి విరోధి, కుమారుడికి బెత్తం వాడని వాడు తండ్రికి విరోధి. జ్ఞానయుక్తమైన మాటలు రాశాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు ముత్యముల కంటే విలువైనది. చాలా జ్ఞానయుక్తముగా సామెతలు రాశారు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు యెహోవా సన్నిధిలో గుప్తములై ఉన్నవని కొలస్సీ పత్రిక 2:3 కూడా చెప్తుంది. దేవునికి స్తోత్రం.
జ్ఞానముతో సామెతలు రాశారు. ఇక్కడ జ్ఞానం అనేది జ్ఞానము కాదు, నిరర్థకులు అయిపోతున్నాయి. ఈ లోక జ్ఞానం అంట నిరర్థకం అయిపోతుందండి. ఈ లోక జ్ఞానం ఎప్పటికైనా అది ఎందుకు పనికిరాదు. ఈ లోక జ్ఞానం ఎప్పటికైనా నిరర్థకం అయిపోద్ది. రెండోది, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాను. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా, దేవుని యొక్క మర్మాలను నేను మీకు దేవుని జ్ఞానాన్ని మర్మమైనట్టుగా బోధిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానం మరుగై ఉండేను. ఇది అందరికీ తెలియదండి, చాలా మరుగ్గా ఉంచుతాడండి దేవుడు. అందరూ బోధించలేరండి ఈ జ్ఞానాన్ని. దేవుని యొక్క జ్ఞానము అంతులేని జ్ఞానం అండి. ఆయన జ్ఞానంతో ఆకాశాన్ని కలుగజేశాడు. ఆయన జ్ఞానంతో పరలోకాన్ని నియమించాడు. నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. పరలోక జ్ఞానము అయింది. పైనుండి వచ్చిన జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానము కాదు. పరలోకములో భవనాలు సిద్ధపరుస్తున్నాడు మనందరికీ. ఆయన పని చేస్తూనే ఉన్నారు. ఆయన తీరికగా కూర్చుని లేరండి. శిలువ మరణానికి అప్పగించినాక తిరిగి